హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేశాను. ఈ స్నాక్స్ అయితే క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ స్నాక్స్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ముందుగానే ఉడకపెట్టుకున్న ఒక 2 ఆలూని వేసుకోవాలి. ఒక 2 ఆలూని నేను మజ్జిగ కట్ చేసుకొని ఉడకపెట్టుకున్నా. ఈ ఆలూని చాలా మెత్తగా చేసేసుకోవాలి ఇలా చేతితోటి. ఎక్కడ పలుపులు లేకుండా చాలా సాఫ్ట్గా చేసేయాలి. ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి, బియ్యపు పిండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం కస్తూరి మేతిని కూడా ఇట్లాగా మెత్తగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం ధనియా జీరా పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా ఇట్లా చేతితోటి ఆలులోకి కలిసేలాగా బాగా మొత్తం అంతా చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇట్లా కలిపేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా రౌండ్గా కలిపేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేసుకుంటే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. అందుకనే ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఇట్లా రౌండ్గా పక్కన పెట్టుకొని మళ్ళీ చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ముద్దలా తీసుకొని ఇట్లా చేతితో రౌండ్గా చేసుకొని మనకి నచ్చిన షేప్లో వీటిని చేసుకొని మొత్తం అన్నీ ఇట్లా పక్కన పెట్టుకోవాలి. నేనైతే రౌండ్ షేప్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మరుగుతున్న ఆయిల్లోకి వీటిని వేసేసుకోవాలి. మంటను మీడియంలోకి పెట్టుకొని వీటిని వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. అసలు చాలా బాగుంటాయి ఈ స్నాక్స్ అయితే. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, కలర్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే సెకండ్ టైం కూడా వేసాను. సెకండ్ టైం కూడా తీసేసాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. టమాటా సాస్తో తింటే అసలు చాలా బాగుంటాయి ఈ స్నాక్స్. థ్యాంక్ యూ.